కల్వకుంట్ల కుటుంబాన్ని రాళ్లతో కొట్టే రోజులు త్వరలోనే వస్తాయన్నారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగా భార్యాభర్తలు సైతం విడిపోయేందుకు కారణమైందన్నారు. రాజకీయ కుట్రలు పన్ని తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు బలమూరి వెంకట్. అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అన్నది ప్రజల ముందు పెట్టాలని సిట్ను కోరుతున్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు బలమూరి వెంకట్. నీచానికి దిగజారి భార్యాభర్తలు మాట్లాడుకునేటివి విన్నారు, అధికారులు మాట్లాడుకునేటివి విన్నారు. ఆఖరికి కనీసం మీ కుటుంబము మా కుటుంబాన్ని మేము వినొద్దు అనే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మీ కుర్చీల్ని కాపాడుకోనికి స్వయంగా నీ బిడ్డ ఫోన్ కూడా నువ్వు ట్యాప్ చేసినావంటే మీరు ఎంత నీచులో ఈరోజు యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుంది. ఈరోజు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏదైతే వచ్చిన డేటా కాకుండా 10 ఏళ్ల మీ పరిపాలనలో ఎంతమంది భార్యాభర్తల సంభాషణ విన్నారు, ఎంతమంది భార్యాభర్తలు విడిపోనికి మీరు కారణమైనరో, ఎంతమంది కుటుంబాల్లో ఈరోజు కుటుంబ తగాదాలు పెట్టి మీరు పైశాచిక ఆనందం పొందినరో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత చేసి 10 ఏళ్ళు మీరు ప్రజలకి మోసం చేసి రాజకీయ కుట్రలు పన్ని అడ్డగోలుగా రాబందులు లెక్క పోటీ పడి నేను తక్కువ తిన్నా అని చెప్పి బావబమ్మర్దులు, అన్న చెల్లెళ్ళు, తండ్రి కొడుతుర్లు, తండ్రి కొడుకులు పోటీ పడి తెలంగాణ రాష్ట్రాన్ని రాబందులు లెక్క దోచుకున్నది కాక చర్యలు పాల్పడనీకి మాకేం సంబంధము, చేసిర్రు అని అంటే చేసినోన్ని చేయించినోన్ని గుడ్డలు ఊడదీసి సమాజం ముందు నిలబెడితేనే రేపు పొద్దున ఇసొంటి చర్యలు ఎవడన్నా పాల్పడాలన్నా ఇసొంటి చర్యలు చేస్తే వీనికి పట్టిన గతే మాకు కూడా పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరి ఒంట్లో భయం కలిగించాల్సిన